ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు వేడుకలు భక్తి, సంస్కృతి, కళా సమ్మేళనంగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించాయి. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి పర్యవేక్షణలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తి పరవశంలో ముంచెత్తాయి. గౌరీ అమృత వర్షిణి సంస్థ కోలాటాలు, శివశ్రీ నృత్య కళానికేతన్ బృందం శాస్త్రీయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల నృత్యాలు ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్ల వర్షాన్ని అందుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఎన్టీఆర్ మైదానం పండగ వాతావరణంతో కలకల్లాడింది. ప్రభుత్వ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి కొత్త అమావాస పురస్కారాలు అందజేశారు. భక్తి, సాంప్రదాయం, కళా సమ్మేళనంగా నిలిచిన ఈ వేడుకలు అనకాపల్లి జిల్లాలో పండగ శోభను మరింత పెంచుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పేలా నాగశ్రీను, ఈఓ శ్రీధర్, ధర్మకర్తల మండల సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తిమ్మపాత్రుని చక్రవర్తి, సకల గోవింద్ మరియు గండేపల్లి మురళి, రాష్ట్ర గవరా డైరెక్టర్ విల్లూరు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. అలాగే ఇక్కడ ఎంతో అద్భుతంగా జరిపారు వారు, వారిని కోరుచున్నాం.
బ్రహ్మలోకమున వీణానాదలో నట్లు శపించి కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూసి శివమెత్తెను అంగనాలుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగము కాంచి ఎగసి లక్ష్మీ నివాసము మహాపరాధము
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులు శిష్య బృందం శివశ్రీ నృత్యకళ నికేతన్ శ్రీకాంత్ బృందం దేశ విదేశాలలో చాలా ప్రదర్శనలు ఇస్తూ సుమారు అవార్డులు అలాగే 11 బంగారు పథకాలు నిత్యతాళం నిఖిల జగతి మూలం ఖర్చులు పెట్టుకొని పండుగలు చేసుకునేటప్పుడు రాత్రి 10 గంటలకి 11 గంటలకి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వేమర్శెట్టి రామ్కీ గారి పర్యవేక్షణలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ నెల రోజులు జరిగే కార్యక్రమాలని ప్రజలందరూ కూడా విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. జరగాలనేటువంటి విధంగా మరి గౌరవ శాసనసభ్యులకి ఒక మంచి ఆలోచన రావడం, పనులు విందులుగా ఈ నెల రోజుల కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం. ఒకరోజు కార్యక్రమం చేయడం చాలా కష్టం, అటువంటిది నెల రోజులు కంటిన్యూగా కార్యక్రమం చేయడం అనేది మన అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాలు అనకాపల్లి ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మరి అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ కూడా కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.